నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా ఒక వాయిస్ మీకు వినిపిస్తాను సార్. మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అని చెప్పేసి అంటూ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నేతలు ఇప్పుడు అరుస్తున్నారు. సో ఒకసారి ఈ వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను. కామన్ సెన్స్ తో మాట్లాడాలి సార్. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, అందరం సచివాలయం జాబులు రాసాం, నేను కూడా రాశాను. ఈ రోజుకి కూడా నా ర్యాంక్ ఎంతో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా? నాతో పాటు చాలా మంది మీరు కూడా రాసుంటారు. మీకు సచివాలయంలో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా చూపించగలరా మీరు ఎవరైనా? ఏ నెట్ లో కానీ ఏ ఆఫ్లైన్ లో కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చూపించలేము. వచ్చిన మార్క్స్ కి నా ర్యాంక్ ఎంత నాకు తెలియకపోతే నాకు జాబ్ వస్తుంది రాలేదు నాకు ఎలా తెలుస్తుంది? వచ్చాయండి, జాబ్లు వచ్చాయి, 1,00,000 పై మందికి వచ్చాయి. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళు ఫోన్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? రియల్ గా రాసిన వాళ్ళకి వాళ్ళ పారదర్శకత కోసం మాట్లాడేది. చూశారు కదా సార్, మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యల పైన వైసీపీ కావచ్చు, పారదర్శక గురించి మాట్లాడుతున్నటువంటి ఒక పార్టీ కావచ్చు, ఎలా చెప్తారు, ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఒక సిద్ధాంతం, ఈ సిద్ధాంతం మీద ఆధారపడి మేము రూలింగ్ చేశాము, ఈ సిద్ధాంతం ప్రాతిపదికన మేము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పటానికి ఏమీ లేదు. గాలివాటంగా అధికారంలోకి వచ్చారు, గాలి కొట్టినట్టు మొత్తం దోచుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే నేను ఇంత కటువుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అంటే, నేను గత వారం రోజులుగా నేను చూస్తూ ఉన్నాను డిఎస్సి 2025 మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన nayakuలు మాట్లాడుతున్న మాటల్ని నేను వింటూ ఉంటే నిజంగా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగిన ఒక పరీక్ష గురించి ఇంత అడ్డంగా అబద్ధాలు చెప్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, ఊహించలే. ఇప్పుడు మెగా డిఎస్సి జరిగింది, మొత్తం దాదాపుగా 16,000 మంది టీచర్లను రిక్రూట్ చేశారు. టీచర్లని రిక్రూట్ చేసిన సంవత్సరం తర్వాత, 1 year తర్వాత అందులో డిస్ప్యూట్స్ రైజ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు 242 కేసులు దాఖలైనాయి. వాటి మీద నోటిఫికేషన్కి సంబంధించి దాఖలైన కేసులు 242. ఆ కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనని వినిపించిన తర్వాత కోర్టులు కొట్టేసినాయి. దాంతో నోటిఫికేషన్కి సంబంధించిన కేసులన్నీ ఎండయి డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేశారు. మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సెలక్షన్ లిస్టు పెట్టి, ఫైనల్ సెలెక్టెడ్ లిస్టు పెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు సంవత్సర కాలం నుంచి టీచర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మెరిట్ లిస్టు పెట్టారో ఆ మెరిట్ లిస్టు మీద 56 కేసులు ఫైల్ అయినాయి. 56 కేసులు ఫైల్ చేస్తే అందులో 3-4 డిస్పోజ్ అయిపోయినాయి, ఇంకా మిగిలినవి నడుస్తూ ఉన్నాయి. ఆ డిస్పోజ్ అయిన 3-4 కేసుల్లో ఏమున్నది అంటే, ఈ అభ్యర్థులు చెప్పేది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వ వాదనే కరెక్ట్గా ఉంది అని వచ్చినాయి జడ్జిమెంట్లు. ఇంకా కేసులు చాలా ఉన్నాయి, అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అవన్నీ వాటిలో ఏం తీర్పు వస్తుందో మనకు తెలియదు. మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం తీర్పు ఇట్లాగే వస్తుంది అని? మనం చెయ్యం. ఈ పరిస్థితుల్లో ఈ స్పోర్ట్స్ కోటా గురించి వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు. జనరల్గా ఏంటి అంటే, ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏమేమి క్రీడలు పెట్టాలి, స్పోర్ట్స్ కోటాని పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఏమేమి క్రీడలు ఆడి ఉండాలి అనే దానికి 2024లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆటల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ ఇచ్చారు. దాదాపుగా 65 క్రీడల్ని వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్టుని యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి చెయ్యాలి, అందులో వేరే మార్గం లేదు. దానికి సంబంధించి నోటిఫికేషన్ వాళ్ళు జీవో ఇచ్చారు. అప్పటి వరకు 2% స్పోర్ట్స్ కోటా ఉండేది,
దాన్ని 3% చేస్తూ వాళ్ళు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత 3% స్పోర్ట్స్ కోటా ఫిల్ చేయాలి. ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించిన అంటే సబ్జెక్టులు ఉంటాయి, లాంగ్వేజ్ టీచర్లు ఉంటారు, పీఈటీలు ఉంటారు, రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఈ కేటగిరీస్ అన్నీ ఫిల్ చేయాలి. వాటిట్లో అన్ని రిజర్వేషన్స్ చూసుకోవాలి. మెరిట్ చూడాలి, మెరిట్ లిస్ట్ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ చూడాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ చూడాలి, తర్వాత స్పోర్ట్స్ కోటా చూడాలి, తర్వాత దివ్యాంగులను చూడాలి. ఇన్ని కోటాలు ఉంటాయి కదా, రిజర్వేషన్ కోటాలు ఇన్ని ఉంటాయి. దివ్యాంగుల్ని తీసుకెళ్ళి స్పోర్ట్స్ కోటాలో పెట్టలేరు కదా, అంటే డ్రిల్ టీచర్లు వాళ్ళని పెట్టలేరు కదా. సో అందుకని ఒక్కొక్క కోటకి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ ఫార్ములాని ఎలా అమలు చేయాలి అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని వాటి ఆధారంగా వర్టికల్ రిజర్వేషను, హారిజాంటల్ రిజర్వేషన్ అన్న వ్యవస్థను తీసుకొచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రకారం ఏంటి అంటే మొత్తం ఒక 10 పోస్టులు ఒక యూనిట్గా తీసుకుంటారు. తీసుకొని అందులో ఉమెన్ కోటా ఎంత రావాలి, ఎస్సీ కోటా ఎంత రావాలి, బీసీ కోటా ఎంత రావాలి, ఎస్టీ కోటా ఎంత రావాలి, ఇవన్నీ కేటగిరీలు ఉంటాయి. ఒక యూనిట్లో ఉమెన్ రిజర్వేషన్ వచ్చిందనుకో, ఇంకొక యూనిట్లో ఎస్సీ బీసీకి రావచ్చు, ఇంకొక యూనిట్లో ఉమెను బీసీ రావచ్చు, ఇంకొక యూనిట్లో దివ్యాంగులు ఉమెను రావచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే 10 యాజ్ యూనిట్ తీసుకొని హారిజాంటల్ రిజర్వేషన్ వ్యవస్థని ఇంప్లిమెంట్ చేశారు. దీనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చేశారు కాబట్టే నోటిఫికేషన్ మీద కానీ ఆ తర్వాత మీకు ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు కానీ దాఖలైన కేసుల్ని కోర్టు డిస్పోజ్ చేసింది. అంటే వర్టికల్ రిజర్వేషన్తో పాటు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సశాస్త్రీయమైనది అని కోర్టులు నమ్మకపోతే హారిజాంటల్ రిజర్వేషన్కి ఇంప్లిమెంట్ చేసే అవకాశమే ఇవ్వరు కదా. ఇది జరిగింది. ఇప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే ఒక వ్యవస్థ కొత్తది కాబట్టి ముందర ఏం చేశారు అంటే క్యాండిడేట్లందరికీ చెప్పారు హారిజాంటల్ రిజర్వేషన్ ఈ విధంగా ఉంటుంది అని క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి చెప్పిన తర్వాత జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరికైతే ఈ సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయో, అపోహలు వస్తాయో వాళ్ళందరూ దానికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు పిలిచి ఆఫీసర్లు చెప్తారు. జిల్లా స్థాయిలో చెబితే మాకు ఇంకా అన్యాయం జరిగింది అని వాళ్ళు భావిస్తే రాష్ట్ర స్థాయి ఈ గ్రీవెన్స్ సెల్కి రావచ్చు. గ్రీవెన్స్ సెల్ చెప్పిన విషయం కూడా వాళ్ళు కన్విన్స్ కాకపోతే అప్పిలేట్ అథారిటీ ఒకటి పెట్టారు. అప్పిలేట్ అథారిటీ దగ్గరికి రావచ్చు. అట్లా వచ్చారు కూడా. దాదాపుగా 3,500 వేల కంప్లైంట్స్ వస్తే వాటన్నిటినీ కూడా ఆ గ్రీవెన్స్ని రిడ్రెసల్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఆగిపోయారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు అంటే స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అని చెప్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని. అది కూడా పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి దానికి వస్తాను నేను. పేకాట సంగతి వస్తాను నేను. దాని గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్పాలి. ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికెట్లు ఎవరిస్తారు? అసోసియేషన్లు వాళ్ళు ఇస్తారు, స్పోర్ట్స్ క్లబ్లు వాళ్ళు ఇస్తారు. దాన్ని వెరిఫై చేసుకుంటారు. తెచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్లా కాదా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబిలిటీ చూసుకుంటారు. దాని తర్వాతే ఆ స్పోర్ట్స్ కోటా వేకెన్సీని ఫిల్ చేస్తారు. ఇంత లెంగ్తీ ప్రాసెస్ ఉన్న దీంట్లో చాలామంది దాదాపుగా ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా పోస్టులు మిగిలిపోయినాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటాని నిర్ధారించుకోవాలి కాబట్టి ఆ క్రీడల్లో ఆ లిస్టులో ఉన్న క్రీడలకే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి చాలా టైము పట్టింది, చాలా ప్రాసెస్ పట్టింది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చేశారు. ఇక్కడ ఏం జరిగింది అంటే
ఇప్పుడు 10 పోస్టులు ఒక యూనిట్ అని చెప్పా కదా, అవును. 1 నుంచి 6 వరకు మెరిట్ ఇచ్చారు అనుకోండి, 7, 8 ఉమెన్ రిజర్వేషన్, 9 దివ్యాంగుల రిజర్వేషన్, 10 స్పోర్ట్స్ కోటా ఉందనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా. మీకు మెరిట్లో వచ్చిన వాళ్ళకి 1 నుంచి 6 వరకు వచ్చి కట్ అయిపోతుంది. అంతే. అవును. మెరిట్లో వచ్చిన వాళ్ళకి 6వ నెంబర్ వరకు వచ్చి కట్ అయిపోతుంది. తర్వాత ఎవరిని తీసుకోవాలి? ఉమెన్ తీసుకోవాలి. ఉమెన్లో మిగిలిపోయిన వాళ్ళని ఆ సబ్జెక్టు చూసుకోవాలి, ఆ కథ అవన్నీ ఉంటాయి కదా, అవును. ఆ పారామీటర్స్లో సూటబుల్ అయ్యే ఉమెన్ని 2 తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ దివ్యాంగుల కోటా ఫిల్ చేయాలి. దివ్యాంగుల కోట ఇప్పుడు అక్కడ ఉన్న వరకు, ఇప్పుడు మెరిట్ 46 దాకా వచ్చి ఆగింది అనుకోండి, 46 తర్వాత ఉమెన్ కోటా ఫిల్ చేయాలి కదా, 200, 300 పోయింది అనుకోండి, ఆ తర్వాత దివ్యాంగుల కోటా ఫిల్ చేయాలనుకోండి, 1000, 2000 పోతుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ ఫిల్ చేయాలనుకో, ఇంకా ఎక్కువ నెంబర్కి పోతుంది. నువ్వు వచ్చి నేను మెరిట్ నువ్వు 6 వరకే ఇచ్చావు, నాకు 7వ ర్యాంకు, నాకు ఇవ్వలేదేమంటే ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. ఎట్లా ఇస్తే ఉమెన్ రిజర్వేషన్ స్టార్ట్ అయిపోయింది, 7, 8 ఉమెన్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది, నీకు 9 దివ్యాంగులది స్టార్ట్ అయింది, 10 స్పోర్ట్స్ కోటాకు వచ్చేసింది, 10 యూనిట్ అయిపోయింది. నీకు ఇక్కడ జగన్ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు, డిఎస్సి అభ్యర్థుల పేరుతోటి కొంతమంది వచ్చారు కదా, అందులో ఒక అతని పేరు ఏకాంబరం. ఆ ఏకాంబరం చెప్తాడు, ఈ 10 యూనిట్లో 5 మెరిట్ అండి, నాది 6వ నెంబర్ అండి, నాకు ఉద్యోగం రాలేదండి అంటాడు. ఎదురుగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి విని, అమ్మా నీకు అన్యాయం జరిగిందే అంటున్నాడు. ఏకాంబరం పేరు కూడా చెప్తున్నా నేను, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు. అతనే చెప్పాడు, అతనే స్వయంగా చెప్పాడు, నాకు 10 యూనిట్లో 5 మెరిట్ అండి, నాది 6వ నెంబర్ అండి, నాకు ఉద్యోగం రాలేదండి అంటాడు. మరి 5 మెరిట్ ఉన్నప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతున్నప్పుడు, నీకు రానప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఆ ఏకాంబరాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టుకొని, అన్యాయం జరిగింది, మొత్తం విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్యాయం చేశాడని చెప్తాడు ఈ పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇట్లా అన్ని కేటగిరీలు, అందరు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవే కేటగిరీలు. నాకు మెరిట్ 46 వచ్చిందండి, నాకు ఉద్యోగం రాలేదండి అంటాడు. నీకు మెరిట్ 23 వరకు కట్ అయిపోయింది, నీ 46 కట్ వస్తుంది, రాదు. ఆ 46 వాడిని పిలిచి కూర్చోబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. నేను మళ్ళీ అధికారంలోకి రాగానే మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఎట్లా ఇస్తావు నువ్వు ఎట్లా రిక్రూట్మెంట్లు చేశావో ఇప్పుడు మీరు వినిపించిన వీడియోలో అమ్మాయి చెప్పింది కదా, టెస్ట్ పెట్టాడా? ఏది వాలంటీర్లకి పెట్టాడు, విలేజ్ సెక్రటరీలకి పెట్టి, విలేజ్ వార్డు సచివాలయాలకి వాటన్నిటికి పెట్టాడు కదా. మెరిట్ లిస్ట్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? అమ్మాయి అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మెరిట్ లిస్ట్ ఇచ్చావా? వెబ్లో పెట్టావా? ఇంటర్నెట్లో పెట్టావా? కాల్ లెటర్లు పంపించావా? ఇంటర్వ్యూలు చేసావా? నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు, ఈ సచివాలయం ఉద్యోగుల ఇవన్నీ కూడా, ఉద్యోగాలన్నీ కూడా నువ్వేం చేసావు? నీ ఇష్టం వచ్చినవాడిని, నీ పార్టీ వాడిని పిలిచి కూర్చోబెట్టుకొని ఏం చెప్పాడు ఆ రోజున? విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? మొత్తం 94% మన పార్టీ వాళ్ళకి ఇచ్చేసామండి అని పబ్లిక్ మీటింగ్లో చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఇంకా కొంతమందికి మెరిట్కి ఇవ్వాలి కదండి అని, అంటే 4% నువ్వు మెరిట్కి ఇచ్చావు, 4%. 96% ఎవరికి ఇచ్చావు? నీ గూండాలకి, నీ రౌడీలకి, వైసీపీ కార్యకర్తలకి ఇచ్చావా లేదా? మెరిట్ అన్న నువ్వు మెరిట్ ఫాలో అయ్యావా, రిజర్వేషన్ ఫాలో అయ్యావా? ఒకే కులం వాళ్ళని ఎంతమందిని చూపించమంటావు? నీ వాలంటీర్లని ఒకే కులం వాళ్ళని. ఇంకొక విషయం చెప్పేదా, ఒకే మతం వాళ్ళని ఎంతమంది ఉన్నారో చూపించమంటావా? 50% ఒకే మతం వాళ్ళు ఉన్నారు. ఎట్లా వస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎట్లా వచ్చారు? ఒకే కులం వాళ్ళు, ఒకే మతం వాళ్ళు ఎట్లా వచ్చారు? వాలంటీర్లు, ఈ ఉద్యోగాలు వీటిలో గ్రామ సచివాలయాల్లో ఎట్లా వచ్చారు? ఎట్లా ఇచ్చావు నువ్వు? అంటే అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు మనం ఏదో పెద్ద మనుషుల్లాగా మనం అన్ని సమస్య ఇట్లా ఉందే అని చెబుతాం. అమ్మాయి ఎఫెక్టెడ్ పార్టీ కదా, ఎఫెక్టెడ్ పార్టీ వచ్చి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. అమ్మాయి ఏం చెప్పింది? నువ్వు ఇచ్చావా జగన్ అని అడుగుతున్నది. ఇప్పుడు
ఈ మెగా డిఎస్సిలో ఆమె టీచర్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఆమె. అవును. సంవత్సరం నుంచి పాఠాలు చెప్తున్నది పిల్లలకి. మంచి రిజల్ట్ కూడా వచ్చింది సార్. పిల్లలని మంచి రిజల్ట్ తీసుకొచ్చింది పిల్లల్లో. అవును. అమ్మాయి ఒక్క అమ్మాయి కాదు, మొత్తం అందరూ కూడా ఈ మెగా డిఎస్సి 2025లో రిక్రూట్ అయిన టీచర్లందరూ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని మెరికల్లాగా తీర్చిదిద్దితే 600కి 596 మార్కులు వచ్చినాయి. అడ్వర్టైజ్మెంట్ వేశారు కదా జగన్మోహన్ రెడ్డి, చూడలేదు నువ్వు? గవర్నమెంట్ పాఠశాలల్లో మొత్తం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పల్లెటూళ్ళు, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో చదివిన పిల్లలకి అద్భుతమైన మార్కులు వచ్చినాయి. పల్లెటూళ్ళల్లో చదివిన పల్లెటూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అన్నెన్ని మార్కులు రావటం నేనైతే ఇప్పటివరకు చూడలే. సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఒక డిఎస్సి రాసినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చదువుకున్న వారే కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాశారు, అదే మనకి ఒక క్వాలిఫైడ్ అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు గతంలో 2019-24 దాకా మెగా డిఎస్సి కానీ లేదా డిఎస్సి కానీ పెట్టాడా? అసలు అటువంటివి ఏం లేవు. ఆ రిక్రూట్ చేసిన దరిద్రం కూడా ఏది 5,000 రూపాయల ఉద్యోగాలు కూడా తన మనుషులకి, తన కులపోళ్ళకి, తన మతం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. నేను చెప్తున్నది అదే. అంటే ఇంత దరిద్రపు వ్యవస్థని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోర్టులు, న్యాయస్థానాలు కూడా ఏకీభవించిన కేసులు తీసుకొచ్చి వాటితోటి డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నాడు. పేకాటలో నీకు బాగా అనుభవం ఉందా? అయితే నీకు టీచర్ పోస్ట్ వచ్చినట్టే అంటాడా బుద్ధి లేని పేరుని నాని. నేను ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నానంటే అది పేకాట కాదు, దాన్ని బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ గేమ్. చెస్ లాగా ఇంటలెక్చువల్ గేమ్. కేంద్ర ప్రభుత్వం 65 స్పోర్ట్స్ కేటగిరీలు ఇచ్చింది కదా, అందులో బ్రిడ్జ్ ఉంది. కానీ ఆ బ్రిడ్జ్ ఆట కింద ఈ మెగా డిఎస్సిలో ఎవరూ రిక్రూట్ కాలేదు. స్పోర్ట్స్ కోట, అది స్పోర్ట్స్ లీగల్గా స్పోర్ట్స్ కోట, కానీ ఎవరు రిక్రూట్ కాలేదు. ఎందుకంటే ఏపీలో బ్రిడ్జి ఇది లేదు కాబట్టి, అంత లేదు, ఎవరు రాలేదు. స్పోర్ట్స్ కోటాలో పేకాడి అంటే నువ్వు డబ్బులు పెట్టి ఆడతావే, అంటే నువ్వు కదా పేరుని నాని, డబ్బులు పెట్టి 13 ముక్కలాట, లేకపోతే డంకా పలాసు, 3 ఆసులు 3 కింగులు వచ్చే ఆటలు ఉంటాయి కదా, ఆ దరిద్ర పాటలు, జూదం అంటారు వాటిని. జూదం కాదు ఈ 13 ముక్కలాట, జూదం కాదు ఇది. బ్రిడ్జ్ అనేది ఇంటలెక్చువల్ గేమ్, చెస్ లాగా. అటువంటి ఇంటలెక్చువల్ గేమ్ని కేంద్ర ప్రభుత్వం ఇందులో ఒలింపిక్స్లో కూడా ఉంటుంది బ్రిడ్జి. నీకు మొత్తం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఏది పెట్టినా కానీ బ్రిడ్జి ఉంటుంది. అటువంటి కేటగిరీని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పెడితే ఈ మంత్రిగా కూడా పనిచేశాడు ఈ పేరుని నాని వచ్చి పేకాట్లో బాగా పేకాడే వాళ్ళకి టీచర్ పోస్టులు ఇచ్చారని చెప్తున్నాడు. ఇటువంటి పచ్చి అబద్ధాలు, పచ్చి మోసపు మాటలు చెప్తే నాలాంటి వాడు కూడా ఇంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తున్నది. ఇంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? నేనేమి టీచర్ ఉద్యోగం రాయలేదు, నా పిల్లలేమి టీచర్ పోస్టుకి అప్లై చేయలేదు. మరి ఎందుకు సార్ పేర్ని నాని కావచ్చు, వైసీపీ నేతలు అటు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత బాధపడుతున్నారు? ఏదో వాళ్ళే ఎగ్జామ్ రాసినట్టు, వాళ్ళే ఉద్యోగాలు రానట్టు. మొత్తం సిస్టమ్ ఎట్లా జరిగింది, పద్ధతి ఎట్లా అనుసరించారు. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు వేయించి నోటిఫికేషన్ ఆపటానికి ఎంత ప్రయత్నం చేశాడు. ఆగలేదు, అయిపోయింది, వచ్చింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, వాళ్ళు సంవత్సరం పని చేశారు, జీతాలు తీసుకుంటున్నారు, అంతా బాగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా ఏకాంబరానికి ఉద్యోగం లేదు, నీ ఏకాంబరానికి రాదు ఉద్యోగం, నీ ఏకాంబరానికి మెరిట్లో రాలేదు, ఏం చేస్తావు? ఏం చేయాలి? హారిజాంటల్ రిజర్వేషన్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పుపో. జగన్ వెళ్ళి సుప్రీంకోర్టుకి చెప్పు, నువ్వు తప్పు చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్లు పెట్టింది, అసలు సుప్రీంకోర్టు చెప్పింది తప్పు అని సుప్రీంకోర్టులో కేసేసుకోపో. వెళ్ళి ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు. ఇంకా దరిద్రం ఏంటంటే, దారుణం కూడా కాదు, దరిద్రం ఏంటి అంటే ఈ వీళ్ళు చెప్పే ఆధారాలు లేని అబద్ధాలని
నమ్మేవాళ్ళు కూడా సొసైటీలో తయారయ్యారు. అది దరిద్రం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధాలు కావచ్చు, అదేవిధంగా అసలు ఒక డిఎస్సి కూడా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళు వెళ్ళడం కావచ్చు, మరి వీళ్ళు వెళ్ళారా లేకపోతే రప్పించుకున్నారా తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే మీరు ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, తర్వాత నేను వస్తా, అప్పుడు నేను ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి దీని గురించి విద్యార్థులు ఏమనుకుంటారో చూద్దాం. మరి నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.